మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తెలంగాణలో చలి పంజా, అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి. సింగరేణి సీఎండీఎన్ బలరాం. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారన్నారు టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు మండలం వెంకయ్యపాలెం దేవాలయం పరిధిలోని సాయినగర్లో ఎస్ఎస్ఎల్ఎస్ వారు రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ ప్రజలకు సరసమైన ధరలలో ఉండేలాగా చూడాలని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి తెలిపారు. వరదయ్యపాలెం, వెంకటగిరి, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో వెంచర్లు వేశారని, ఇప్పుడు కొత్తగా కర్నూలులో వెంచర్లు వేయడం జరిగిందని చెప్పారు. కర్నూలు పట్టణంలో సాయినగర్లో ఎస్ఎస్ఎల్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని ఎండి గారు వచ్చేసి కంచెర్ల అచ్యుతరావు గారు, అలాగే హీరోగా కొన్ని పిక్చర్స్లో నటించిన ఉపేంద్ర గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు వీళ్ళ బ్రాంచెస్ గతంలో చాలా చోట్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన కర్నూలుకి విచ్చేసినారు. కాబట్టి కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. వాళ్ళకు కూడా కాంగ్రెస్ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మంచిగా సరసమైన ధరల్లో మా కర్నూలు ప్రజలకి అందజేయాలని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు చాలా మన నందికొట్కూరు ఏరియా సైడే వెంచర్స్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడంతా కర్నూలులో ఆల్మోస్ట్ ఆల్ కలిసిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వేసిన వెంచర్కు అందరూ మంచి వెంచర్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకొని సంతోషాలతో జీవించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ముందుగా కర్నూలు ప్రజలందరికీ ధన్యవాదాలండి. మేము ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మాది హెడ్ ఆఫీస్ తిరుపతి అండి. మొట్టమొదటిగా కర్నూలులో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాము. ఇదే విధంగా మాకు వరదాయపాలెం, వెంకటగిరి, హైదరాబాదు అన్ని చోట్ల కూడా మా వెంచర్లు ఉన్నాయి. లేఅవుట్లు వేస్తాం, కన్స్ట్రక్షన్స్ చేస్తాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మేము కర్నూలుకి రావడం జరిగింది. అదేవిధంగా కర్నూలులో కూడా మా రియల్ ఎస్టేట్ వ్యాపారము, కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని మీ కర్నూలు ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ మా అందరికీ సహకరిస్తారని, మీ అందరి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటాం. అలాగే ఈరోజు మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన సార్ గారికి మా యొక్క చాలా కంపెనీ తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మా ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ కంచెర్ల అచ్యుతరావు గారి ఆధ్వర్యంలో కర్నూలులో సిటీ నడిబొడ్డున ఎస్ఎస్ఎల్ఎస్ సాయినగర్ అనే వెంచర్
త్వరలో రాబోతుంది. ఆ తరుణంలో ఈరోజు కర్నూలు సిటీలో ఆఫీస్ అనేది, బ్రాంచ్ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికి పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి గారు, అలాగే గౌరు వెంకటరెడ్డి గారు, అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు పురుషోత్తమ్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ ఆశీస్సులందరూ తెలియజేసుకొని ఈరోజు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మా ఓపెనింగ్లో భాగమైనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా కంచెల అచ్యుతరావు గారి గురించి స్పెషల్గా నేనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఏ రంగంలో ఉన్నా సరే మాకు SSLS క్రియేషన్స్ అనేది కూడా ఉండడం జరిగింది, ప్రొడక్షన్ హౌస్. దాంట్లో కూడా కార్మికులకు ఉపాధి అనేది మెయిన్ కల్పించడం ముఖ్య ఉద్దేశంతో ఒకేసారి 9 మూవీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అదే తరుణంలో ఆయన ఎక్కడ లేవచ్చు ఏది వేసినా సరే వాళ్ళ కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అందులో వాళ్ళ సొంత కళని నెరవేర్చుకోవడంతో పాటు ఆయన ఎలాగో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి అందులో కూడా భాగస్వామ్యం మాది కూడా ఉంది అనే ఒక గొప్ప ఆలోచన వాళ్ళు కూడా కస్టమర్స్ పొందుతారు. సో ఈరోజు సాయినగర్ అనే వెంచర్ని అతి డెవలప్మెంట్ అంతా బాగా చేసుకొని ఈ త్వరలో మేము అందరి ముందుకు రాబోతుంది. కాబట్టి మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు కర్నూలు సిటీ అతి త్వరగా ఎప్పుడైనా డాడీ ఏదైనా వెంచర్ స్టార్ట్ చేశారంటే 3 నెలల నుంచి 6 నెలలు లేదా 7 నెలల్లో మొత్తం వెంచర్ అంతా కంప్లీట్ చేస్తారు. అక్కడ ఉండే మొత్తం ఆ కస్టమర్స్ అందరూ అలా సపోర్ట్ చేస్తారు కాబట్టి సో ఈ వెంచర్ కూడా అతి త్వరగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సూది, మందు, కుట్లు లేకుండా కంటి ఆపరేషన్లు, కంటి సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్లు చేయాల్సి వస్తే సూది, మందు లేకుండా చేయడం సాధ్యమేనని, అయితే మౌర్య కంటి వైద్యశాలలో చేయడం జరుగుతుందని కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ సౌజన్య తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు మౌర్య కంటి వైద్యశాలను పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మౌర్య కంటి వైద్యశాల డాక్టర్లు సౌజన్య, వంశీం, హరిప్రసాద్, రాజేష్ కుమార్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలు కంటి ఆపరేషన్లు చేయవలసి వస్తే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని, కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ మౌర్య కంటి వైద్యశాలను సంప్రదించాలని కోరారు. కంటి పరీక్షలు సూది మందు వాడకుండా కుట్టు పడకుండా కంటి శుక్లాలను తొలగించడం జరుగుతుందని చెప్పారు. ఓకేనా? ఇన్సూరెన్స్ ఇప్పుడు మౌర్య హాస్పిటల్లో ఈ సౌజన్య గారు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి అటువంటి ఆపరేషన్లు కూడా మౌర్య హాస్పిటల్లో కంటి శుక్లాలకు సంబంధించిన ఆరోగ్యశ్రీలు ఏవైతే కవర్ అవుతాయో అన్ని ఆపరేషన్లు ఉచితంగానే చేయబడను, స్కీమ్లోనే వస్తాయి కాబట్టి అవన్నీ మౌర్య హాస్పిటల్లో చేయబడతాయి. మౌర్య హాస్పిటల్ తరఫున ఈరోజు మౌర్య క్లినిక్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ క్లినిక్లో ప్రఖ్యాతిగాంచిన ఆఫ్థాల్మాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు ఇక్కడ రేపటి నుంచి వైద్య సేవలు అందిస్తారు. మేడం ఆఫ్రికాలో 25,000 కంటి ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇప్పటి నుంచి మౌర్య హాస్పిటల్ అనుబంధ సంస్థ అయిన మౌర్య క్లినిక్స్లో మేడం వైద్య సేవలు అందిస్తారు. సూది లేకుండా కంటి ఆపరేషన్లు చేయబడడం ఇక్కడ. మిగతా డిపార్ట్మెంట్లు కూడా మౌర్య క్లినిక్స్లో త్వరలో ప్రారంభమవుతాయి. సో ఈ వైద్య సేవల్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ప్రజల్ని కోరుతున్నాను. ఈ క్లినిక్ మౌర్య క్లినిక్స్ అనేది గౌరవచరితం మేడం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ విశేష అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మౌర్య హాస్పిటల్ సంస్థ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్. డాక్టర్ సౌజన్య, ఓకే మేడం. ఎక్కువ అండ్ ప్రాక్టీస్ సర్జన్. ఈరోజు ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేసాము ఈరోజు. సో ఇక్కడ అద్దాలు లేకుండా ఆపరేషన్, మళ్ళీ శుక్లాలకి ఆపరేషన్, సూది మత్తు లేకుండా ఆపరేషన్, జస్ట్ డ్రాప్స్తోనే శుక్లాల ఆపరేషన్ చేయగలను. ఇంకా చిన్నపిల్లలు ఆఫ్టర్ 18 years చాలామంది మధ్య పిల్లలకి గ్లాసెస్ వస్తున్నాయి కాబట్టి గ్లాసెస్ లేకుండా ప్లాస్టిక్ సర్జరీస్కి అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ చేస్తాము. ప్రస్తుతానికైతే సర్జరీ మాత్రం వేరే చోట రెఫర్ చేస్తాం, కానీ నెక్స్ట్ ఫాలోఅప్స్ అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. మళ్ళీ రెటినాకి సంబంధించిన రోగాలకి అన్నిటికీ ఓపీ అన్నిటికీ అంటే మేము పాసిబుల్ అయినంత వరకు ట్రీట్మెంట్, లేదంటే సర్జరీకి అయితే విల్ సీ నెక్స్ట్ మార్కెట్. బట్ ఎవ్రీథింగ్ హై బీపీ, షుగర్, ఇంకా వేరే ఏ రెటినా ప్రాబ్లమ్స్కైనా
first will give the first aid. Place Saujanya, consultant ophthalmologist, Thank you. సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన ఉత్పాదక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం సూచించారు. ఆదివారం ఆయన ఏరియా జీఎంజీ దేవేందర్తో కలిసి ఏరియాలోని కేకే ఓసీపీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎంజీ దేవేందర్ సీఎండీకి ఘనస్వాగతం పలుకుతూ మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై సంబంధిత అధికారులకు తగు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సూచించారు. అనంతరం ఆయన ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వార్డులను తనిఖీ చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య శాఖలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఈ సందర్భంగా సంబంధిత వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం సూర్యనారాయణ, కేక్ ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి మల్లయ్య, ఆసుపత్రి వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని మంచిర్యాల, నార్స్పూర్, మందమరి, హాజీపూర్ ప్రాంతాల్లో 48 పరీక్ష కేంద్రాల్లో 14,951 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు హాజరు బయోమెట్రిక్ విధానంలో ఉండడం వలన గంట ముందు నుండి అభ్యర్థులను అనుమతించకున్న అధికారులు ఆయన ఎండకుండాలి రోడ్డు కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కేఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు జరిగిన రిసెప్షన్కు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పాణ్యం యువ నాయకుడు శ్రీ కాటసాని శివ నరసింహారెడ్డి గారు.
కర్నూలు పట్టణం పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నందు నూతన హిందుస్థాన్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు, నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గెత్త జయసూర్య గారు. దత్త జయంతిని పురస్కరించుకుని దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామికి 108 లీటర్ల సుగంధ తైలంతో తైలాభిషేకం నిర్వహించామని శ్రీ వరదత్త ఆలయ అర్చకులు గోపి శర్మ తెలిపారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో గల శ్రీ వరదత్త క్షేత్రంలో శ్రీ దత్త జయంతిని పురస్కరించుకుని 108 లీటర్ల తైలం మరియు 54 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీ దత్త జయంతి నాడు ఆ దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకం నిర్వహిస్తే ఆ పుణ్యం మొత్తం సంవత్సరం పాటు ఉంటుందని, కోరిన కోరికలు తీరడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శ్రీ దత్త జయంతిని పురస్కరించుకొని ప్రశ్నించుకొని ఉదయం మూర్తికి తైలాభిషేకం నిర్వహించడంతో పాటు శ్రీ దత్త హోమం మరియు వరద దత్తాత్రేయ స్వామి వారి మూల వీరట్కు సుగంధ ద్రవ్యములతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు గోపి శర్మ తెలిపారు. ఓరుగల్లు నగరంలో శ్రీ అవధూత దత్త పీఠాధీశ్వరుడు శ్రీ జన్మ సచ్చిదానంద స్వామిజీ వారు దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. వరంగల్ నగర ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇట్లా వచ్చిన దత్తాత్రేయ స్వామి వారి ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా దత్తాత్రేయ స్వామి నిలబడి ఉంటాడు. మన వరంగల్ ఉన్న ఓరుగల్లు నగరంలో మాత్రమే కూర్చొని ఉంటాడు. వరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగేదమే తడువు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఆయన పేరు వరద దత్తాత్రేయ స్వామి. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి. ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి. ఈరోజు ఉదయం వేళ మంగళ స్నానాలతో దేవాలయ కార్యక్రమాలు ప్రారంభమైనవి. స్వామివారికి మంగళ స్నానాలతో ప్రారంభమైన తర్వాత 9 గంటల నుండి వచ్చిన భక్తుల అందరితో కూడా ఉత్సవమూర్తికి తైలాభిషేకం చేయిస్తున్నాము. 11 గంటలకు ఇప్పుడు దత్తాత్రేయ గణపతి దత్తాత్రేయ మూలమంత్ర హోమం జరుగుతుంది. ఇప్పుడు 12:30కు దత్తాత్రేయ మూలమూర్తి వారికి విశేషమైనటువంటి సుగంధ తైలాభిషేకం జరుగుతుంది. మహామంగళహారతులు, తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనం ఉంటుంది. 1:30 ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలంతా కూడా గణపతి సచ్చిదానంద వరదత్త క్షేత్ర జ్ఞానబోధ సభ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వైవివమర గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అందరూ కూడా నగర ప్రజలందరూ ఉపయోగించుకొని ధర్మ మార్గంలో ఉన్నటువంటి ఏ దేవుడిని ఎక్కడ పూజించినా నాకు ఆ కోరిక నెరవేరాలి, ఈ కోరిక నెరవేరాలి, దత్తుని పట్టుకుంటే మాత్రము జన్మరాహిత్యం ఇంకా కోరికలు లేని జన్మరాహిత్యం నిత్యం ఆనందమే సంతోషంగానే ఉంటుంది. విద్యాబుద్ధులు పిల్లలకు విద్యాబుద్ధులు కూడా సంబుద్ధుల నుంచి ధర్మ మార్గంలో సనాతన ధర్మాన్ని కూడా నిలబెట్టుకుంటారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో డాక్టర్ కోన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు యువజన సంఘాల సమితి, తెలంగాణ రాష్ట్రం గారు దివ్యాంగులను ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరం అన్నారు. దివ్యాంగులు దేవులతో సమానమని అన్నారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం దివ్యాంగుల సమిష్టిగా సామాజిక పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు ప్రభుత్వపరమైనటువంటి పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. డిసెంబర్ 3 తారీఖు రోజు మాత్రమే దివ్యాంగులు చాలా సంతోషంగా, ఎందుకంటే మా గురించి సమాజం ఇంత గొప్పగా పొగుడుతున్నది, ఇంత సంతోషంగా ఉంటున్నారు అనేటువంటి దాని మీద మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే దివ్యాంగులు అంటే వాళ్ళు మనకు సమాజానికి పనికిరా అనేటువంటి వ్యక్తులు అనేటువంటి భావన చాలా మంది ఒకటి ఉంటుంది. కానీ మీదికి ఒకటి ప్రకటిస్తారు, లోపల ఒకటి ఉంటుంది. నేనేం కోరుతున్నా అంటే ఈరోజు డిసెంబర్ 3 కాకుండా డిసెంబర్ 3 తారీఖే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేటువంటి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. నేనేం చెప్తున్నా అంటే ప్రతిరోజు దివ్యాంగుల రోజే. ఆ గొప్పతనాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి.
ఎందుకంటే దివ్యాంగులు నిజంగా చెప్తున్నా కదా, మనకు ఒక గంట కరెంటు పోతేనే చీకటి, రాత్రి 12 గంటలకు కానీ 2 గంటలకు కరెంటు పోతేనే చిమ్మ చీకట్ల మనకు అగ్గిపెట్టెలు ఎక్కుదామన్నా, క్యాండిల్ ఎక్కుదామన్నా ఒక గంట సేపు మనం మొత్తం హైరాన్ అయిపోతాం, గాబర్ అయిపోతాం గంట సేపు. కొన్ని జీవితాలు మొత్తము వాళ్ళు మొత్తం జీవితం మొత్తం అంధకారం అంటే అది ఎంత బాధాకరము. ఒకసారి మనం సూచించాలి, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. హృదయాన్ని ఓపెన్ అంటే హృదయాన్ని తెరిచి ఆలోచన చేసుకోవాలి. గంట సేపు మనం తట్టుకోలేము, ఒక్కరోజు తట్టుకోలేము. జీవితం మొత్తం అంధకారం ఉన్నటువంటి నిజంగా చెప్తున్నా కదా, అందులో నాకు తెలిసిన మట్టుకు ఎవరైతున్నారో వాళ్ళు భగవంతుని యొక్క స్వరూపం. వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళని పూజిద్దాం, వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు కొందరికి చేతులుండి మనం అనుకుంటాం దివ్యాంగులు పోయి వాళ్ళకి పెన్షన్ వస్తుంది అనేటువంటి ముచ్చట చెప్తుంది. పెన్షన్ అంటే దేనికి అసలు? పెన్షన్ అంటే అందరు అనుకుంటారు పెన్షన్ వస్తుంది టెన్షన్ లేకుంటున్నారనే ముచ్చట చెప్తారు. అక్కడ కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉండదు. అంటే ఎట్లున్నా గానీ ఇంట్లో రాగానే అరే నీ అమ్మాయి ఈయనకి ఎట్లా చేయాలి, నేను ఎంతగానం చేయాలనేటువంటి దాని మీద చీదరించుకునేటువంటి పరిస్థితి మన కుటుంబ సభ్యులు ఉంటుంది. మీదికి మస్తు మాట్లాడతారు, మీదికి తీసుకొచ్చేటప్పుడు ప్రేమతో మాట్లాడతారు తప్ప ప్రతిరోజు అవమానాలు గురయ్యేటువంటి పరిస్థితి నేనైతే ప్రత్యక్షంగా చూస్తాను. కాళ్ళు లేనున్న పరిస్థితి ఉంటుంది. కాళ్ళు లేనున్న పరిస్థితి ఏమో చేయాలంటే కూడా ఈ కుటుంబ సభ్యులే, ఎవరో కాదు, మనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు, మనకు అన్ని రకాలుగా చూసినోళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నిసార్లు చేయాలి, నాకు ఎంత సేవ చేయాలనేటువంటి దాని మీద వాళ్ళు లోపల విసురుకుంటా బాధపడుకుంటా నీ జీవితం ఇంతే, నువ్వు అసలు శనీశ్వరుని, నువ్వు శని లెక్క పుట్టినావు, మా కుటుంబంలో మా వంశంలో నువ్వు దళిద్రుని అని ముచ్చట చెప్తా. నేనేం చెప్తున్నా అంటే దివ్యాంగులందరూ కూడా డైమండ్ కంటే కొయ్యలు. నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ వేప చెట్టు తండా ఈ నెల 8న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో ప్రారంభమైన వజ్రారాగ్ జోల్ యాత్ర ఆదివారం ఖానాపూర్ మండలం వేప చెట్టు తండాకు చేరింది. నర్సంపేట నియోజకవర్గంలో ప్రజారాగ్ జోల్ యాత్రకు గిరిజనులు ఖానాపురం వేప చెట్టు తండాలలో ఘనస్వాగతం పలికారు. అనంతరం కోమట్పల్లి తండాలో వీర జవాన్ మరణం పొందిన గుగ్లోత్ రమేష్ నాయక్ నివాళులర్పించి అక్కడి నుండి పాదయాత్ర నిర్వహించి వేప చెట్టు తండాకు చేరుకొని కార్నర్ మీటింగ్లో యాత్ర సందర్భంగా సేవాలాల్ సేవను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్, హన్మకొండ వరంగల్ జిల్లా అధ్యక్షులు కునుసోతు మురళి, ఉప అధ్యక్షులు మోహన్ నాయక్, సేవాలాల్ సేన వ్యవస్థాపకులు సెంట్రల్ కమిటీ చైర్మన్ ధరావత్ ప్రేమ్చంద్ నాయక్, జాతీయ అధ్యక్షులు బూక్య చిన్నబాబు నాయక్ బాబు నాయక్ మాత్రమే జాతీయ అధ్యక్షులు బూక్య చిన్నబాబు నాయక్ బాబు నాయక్ యాత్రను ఉద్దేశించి మాట్లాడారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలోని సాయి శంకర్ నేత్రాలయం నందు వైద్యులు అనసూరి నాగేశ్వరరావు, కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పట్టణ ప్రముఖ సీనియర్ వైద్యులు, ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు సకిరెడ్డి విజయబాబు రిబ్బన్ కట్ చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 200 మంది కంటికి వైద్య పరీక్షలు నిర్వహించగా 30 మందికి ఆపరేషన్ నిమిత్తం
కిరణ్ కంటి ఆసుపత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు జ్యోతుల నాగ శ్రీనివాస్, తాళ్ళూరి గొల్లాజీ, ఆలమండ దుర్గాప్రసాద్, గొల్లపూడి గణేష్, ఊర రాజబాబు, జామి సూర్యప్రకాష్, నార్ల చిదంబరం, ఎల్ఐసి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అదే చెప్తున్నాను, అది మీకు పరీక్ష చేయాలి. ఇక్కడికి శుక్లం మూలంగా వేరే అవసరం అయి ఉంటుంది. వేరే పరీక్ష చేసి చెప్తాను. దాని పక్కనండి ఎక్కువ అంతేమో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.